ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక న్యూస్ చాలా వైరల్ అవుతోంది. తమిళ నటుడు విజయ్ గారి వ్యక్తిగత జీవితం గురించి, ఆయన భార్య సంగీత గారు విడాకుల కోసం పిటీషన్ వేశారనే వార్తలు చర్చకు వస్తున్నాయి. చాలామంది అడుగుతున్నారు, దీని వెనక నిజమేంటి అని. ముందుగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇది ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత విషయం. కోర్టులో ఫైల్ చేసిన డాక్యుమెంట్స్లో సంగీత గారు ఒక ముఖ్యమైన పదం ఉపయోగించారు. ఇర్రిట్రీవబుల్ బ్రేక్డౌన్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఈ పెళ్లి సంబంధం ఇక మళ్లీ సరిచేయలేని స్థితికి చేరింది అని ఆమె చెబుతున్నారు. ఇది ఒక్కరోజులో జరిగిన విషయం కాదు, చాలా కాలంగా జరుగుతున్న పరిస్థితుల వల్ల ఇలా జరిగిందని ఆమె వర్షన్. ఆమె పిటీషన్లో మరో విషయం కూడా ఉంది. 2021లోనే విజయ్ గారికి ఒక సినిమా నటితో సంబంధముందని తనకు తెలిసిందని, ఆ విషయం తనకు తీవ్రమైన మానసిక బాధను కలిగించిందని చెప్పారు. ఆ సమయంలో విడిపోవాలని అనుకున్నప్పటికీ విజయ్ గారు మారుతానని చెప్పారని ఆమె పేర్కొన్నారు. కాని ఆ సంబంధం కొనసాగిందని ఆమె ఆరోపిస్తున్నారు. అందుకే తనకు మెంటల్ క్రూయల్టీ మరియు ఇమోషనల్ డిస్ట్రెస్ ఎదురైందని పిటీషన్లో రాశారు. ఇంకో ముఖ్యమైన విషయమేమిటంటే, ఈ కేసు గురించి ఆమె కోర్టులో ఇన్ కెమెరా హియరింగ్ కావాలని కోరారు. అంటే ఈ విషయం పబ్లిక్లో చర్చ కాకుండా ప్రైవేటుగా విచారణ జరగాలని ఆమె కోరుతున్నారు. మరొక నటి పేరు కూడా బయటకు చెప్పాలని తాను ఇష్టపడటం లేదని, ప్రైవసీ కాపాడాలని కోరారు. కాని సోషల్ మీడియాలో మాత్రం ఈ విషయం పెద్ద సెన్సేషన్ అయిపోయింది. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాలు దగ్గరపడుతున్న సమయంలో ఇది ఇంకా ఎక్కువగా చర్చకు వస్తోంది. కొందరు రాజకీయ నాయకులు కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ స్టేట్మెంట్లిస్తున్నారు. అందుకే చాలామందికి ఇది యాదృచ్ఛికమా లేదా రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారా అనే సందేహం వస్తోంది. ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాలి. ఒక వ్యక్తి రాజకీయాలు లేదా పనితీరు గురించి విమర్శించడం ప్రజాస్వామ్యంలో సరే, కాని వారి వ్యక్తిగత జీవితాన్ని తీసుకొని వారిపై దాడి చేయడం యాడ్ హామినం అటాక్ అంటారు. అంటే వాదనకు సమాధానం చెప్పలేకపోతే వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేయడం. సినిమా స్టార్లైనా రాజకీయ నాయకులైనా వాళ్లు కూడా మనుషులే. కుటుంబ సమస్యలు వచ్చినప్పుడు బాధపడేది వాళ్లు కూడా. ముఖ్యంగా పిల్లలు కూడా ప్రభావితమవుతారు. అందుకే ఈ పరిస్థితిలో ముఖ్యంగా కావాల్సింది సెన్సేషన్ కాదు, కొంచెం ఎంపతి. చివరికి ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న వ్యక్తిగత విషయం. కోర్టు ఏమి నిర్ణయిస్తుందో అది తరువాత విషయం. కానీ సమాజంగా మనం వారి ప్రైవసీని గౌరవించడం, వ్యక్తిగత విషయాలను వినోదంగా మార్చకపోవడం చాలా అవసరం.